నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇలా మొత్తానికి మీరు యాక్చువల్లీ చాలా విజ్డమ్, చాలా డెలిబరేట్ చాయిసెస్ మీరు 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 మీ జీవితాన్ని మీరు కండక్ట్ చేసుకున్న పద్ధతి, అమ్మగారి మీ తల్లిదండ్రుల పెంపకం, సంస్కారాలు, అమ్మమ్మ గారి అండదండలు అన్నీ మీకు తోడుగా నిలిచాయి లైఫ్ లాంగ్. ఎనీ రిగ్రెట్స్ జయచిత్ర గారు? అయ్యో ఐ విష్ ఐ హ్యాడ్ దట్, ఆ టైంలో అది నేను చేయాల్సింది, చేయలేకపోయాను అంటే. కట్టుబాట్లు ఎంతైనా కొంచెం మీరు అమ్మగారి నటన ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఆ రోజుల్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండేవారు. సో యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ ఆర్డర్ టు నాట్ బీ అంటే అనవసరంగా బీ కామెంటెడ్ ఆన్. సో ఇన్ దిస్ ఫ్లో వి మిస్ అవుట్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ అని అనిపించిందా? నేను ఎలా ఉంటున్నానో అలాగే మా వాళ్ళు ఉంటారు, ఉండాలి అనే దానివల్ల నేను కొన్ని కట్టుబాట్లు వేసుకున్నాను. సో ఆ కట్టుబాట్లు ఉండే వల్ల నేనేదో పెద్దగా మిస్ అయ్యాననే ఫీలింగ్ నాకు లేదు. నా బాధ్యతలు అన్నీ ఒక్కొక్కటిగా నిర్వహించాను. అవును, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడి. ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. ఇంకా నాకు ఓపిక ఉంటే ఇంకా చేయాలి అనేది నా బాధ్యతలు నేను నెరవేర్చుకున్నాను. భగవంతుడు చేశాడు అంతే, భగవంతుడు నాకు చేశాడు. సో ఇంకా ఏదైనా చేయాలని ఉంటే చేస్తాను, అంతేగాని నో రిగ్రెట్స్. నో రిగ్రెట్స్ అట్ ఆల్. మనం ప్యూర్గా ఉన్నాం అంతే. మిగతా వాళ్ళు ఎలా ఉంటే మనకి అది వాళ్ళకి వస్తాయి అన్నీ. మన వరకు మనం ట్రూ, మన బాధ్యత. మన వల్ల చెడ్డ పేరు మన ఫ్యామిలీకి రాకూడదు. చాలా పర్టికులర్గా ఉన్నారు మీరు, చాలా పర్టికులర్. ఒక టైంలో అమ్మ అప్పుడు ఆ టైంలో గాసిప్స్ కూడా వచ్చేవి కదా, వచ్చేవి. బిగినింగ్ అయితే దాని గురించి నాకు తెలియదు కాబట్టి కొంచెం కోపం వచ్చేది. తర్వాత అలవాటు అయిపోయింది. గాసిప్స్ అంటే మిమ్మల్ని లింకప్ చేయడం అవి ఇవి రకరకాలుగా. మురళీమోహన్ గారితో లింకప్ చేశారు కదా, నేనే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను మీకు. సో దట్ ఈస్ ఆల్ ఫాల్స్. నేను అదే అంటాను, అదే మీ చెల్లెలు కానీ మీ తల్లుల గురించి ఇలా రాస్తారా? ఎందుకు రాస్తారమ్మా అలా? అంటే ఎక్కువ సినిమాలు మీరు చేశారు కాబట్టి, ఎక్కువ మీ హిట్ కాంబినేషన్ చూసి జెలస్ పడి. సో అది ఆయన నమ్మలేదు, నేను నమ్మలేదు. మా ఇంటోళ్ళు ఏది అడగలేదు, వాళ్ళ ఇంటోళ్ళు ఏది అడగలేదు. కానీ బాధపడ్డారా? అయ్యో ఇలా రాస్తారేంటి అసలు మనకి? అతను ఒక ఊపు ఇచ్చేసాను కదా ఆ పత్రిక. అతని చెయ్యొచ్చారా నువ్వు ఇలాగా? పెద్ద ఆయన, అతను వయసులో ఎంత పెద్ద ఆయన, నీ కూతురు ఇలాగ నువ్వు రాస్తావా గురించి? డెఫమేషన్ వేద్దాం అనే వరకు వెళ్ళిపోయాం మేము. ఎన్సి రాఘవాచారి అంకుల్ వచ్చి చెప్పారు. తర్వాత ఆ పత్రిక వాళ్ళు వచ్చి కాళ్ళలో పడి దండం పెట్టి, వద్దమ్మా మా మానం పోద్ది అని చెప్పి ప్రాధేయపడిన తర్వాత నేను వదిలేను అనమాట. డిడ్ దే డూ ఎనీ అడిషన్, అంటే దానికి కరెక్షన్ చేశారా? అదే మరుపు మళ్ళీ ఇలాగ ఇది ఫాల్స్. బట్ యు ఆర్ సచ్ అ బోల్డ్ కరేజియస్ ఉమెన్ మ్యామ్. మేడంకి ఏమైనా తెలుసా సార్? తెలుసు. ఏమనేవారు అంటే అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు ఈర్ష్య కానీ. ఇప్పుడు జయచిత్ర పెట్టినప్పుడు, జయచిత్రతో యాక్ట్ చేసినప్పుడు జయచిత్రతో పెళ్ళి అని చెప్పి చాలా ఇట్లా వచ్చేసింది. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది ఒక న్యూస్ పేపర్. జయచిత్ర గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ. మొన్నటి చెప్పారా? మొన్ననే చెప్పారు. దాంట్లో ఫస్ట్ పేజీలో, మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరిదే పెళ్ళి అని. నాకు తెలియదు అసలు ఇదేంటి ఇది. షూటింగ్కి వెళ్ళేప్పటికీ తమిళాళ్ళు అందరూ, లైట్ బాయ్స్ అందరూ తమిళాళ్ళేగా, ఇవరదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తారు. ఏంటిది ఇవాళ కొత్తగా అందరూ ఇవరదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా. నాకు తెలియదు. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు, ఏంటి జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నావు నిజమేనా అని. ఏంటి ఏం జయచిత్ర పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న. కాదు ఇవాళ పేపర్లో వచ్చింది చూడ, నా తమిళ పేపర్ చూపించారు. అక్కడ నా ఫోటో, జయచిత్ర ఫోటో, ఇద్దరు ఫోటోలు వేసి రాశాడు. ఈ లోపల అట్లూరు పూర్ణచంద్ర గారు ఫోన్ చేశారు. బాబు ఎక్కడున్నావు అన్నారు.
వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్న. ఎంతసేపు సాయంత్రం దాకా ఇక్కడే రండి అన్న. నేను వస్తున్నాను అన్నాడు. అనగానే అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా ఏమీ లేదు. ఇదేంటి ఈయన వస్తున్నారు, ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన, లేకపోతే ఏమైనా తెలిసిందా, వేరే పనితో వస్తారా అని కొంత ఇది ఉంది. అయినా అయ్యి ఉండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను. ఆయన కరెక్ట్గా 11:30కి వచ్చారు. వచ్చి బాబు ఒకసారి రాయిపోయి మాట్లాడదామని అని మేకప్ రూమ్ని తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు. అయ్యో అలాంటి పని నేను ఎందుకు చేస్తానండి, నేను ఎప్పుడు అలాంటి పని చేయను, ఏదో ఎక్కడా పొరపాటు పడి ఏమన్నా చేస్తారేమో తప్పు అని చెప్పడం కోసం వద్దు అని చెప్పడం కోసం వచ్చాను అన్నారు. చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చినందుకు. మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తలదించుకునేటట్టుగా నేను ఉండనండి ఎప్పుడు. అలాంటి పని చేయనండి. అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే. అవును సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే, ఆయనే కదా. ఆయన పెట్టిన భిక్ష, పేరు పెట్టిన పేరే, పేరు ఆయన పెట్టారు, ఆయన పెట్టిన భిక్ష స్థానమే. అందుకే నా జీవితంలో ముగ్గురిని మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అట్టూరు పూర్చంద్రరావు గారిని, నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణరావు గారు. ఈ ముగ్గురిని మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్ష. అవును సార్, అది మీ మంచితనం సార్. మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం కదా సార్. మరి జయచిత్ర గారితో ఆ రూమర్ వచ్చిన తర్వాత మీరిద్దరూ మాట్లాడుకోవడం జరిగిందా సార్? అయ్యో ఇలా వచ్చేసింది, ఎలా క్లియర్ చేద్దామని. కోర్టుకి వెళ్ళినట్టున్నారు కదా మేడం? నేనే వెళ్ళాను. కోర్టుకి వెళ్ళలేదు. ముందు నోటీస్ ఇచ్చాం వాళ్ళకి, పేపర్ ఆడికి. ఇవ్వగానే ఆడు పరిగెత్తుకు వచ్చేసి సార్ మా వాడు ఎవడో తప్పుగా ఇచ్చాడు, సారీ అండి క్షమించండి అంటే అది విత్డ్రా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అది జరిగిన నెల రోజులకి అప్పుడు అన్ని సినిమా అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళం కదా, మెడ్రాస్లోనే ఉంది ఇండస్ట్రీ. మార్నింగ్ ఫ్లైట్కి ఇక్కడ షూటింగ్కి వస్తున్నాం. దాసరి గారు ఒక షూటింగ్ వస్తున్నారు, నేను ఒక షూటింగ్కి వెళ్తున్నాను, జయచిత్ర గారు ఒక షూటింగ్కి వెళ్తున్నారు. ముగ్గురు ఫస్ట్ మార్నింగ్ ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాం. ఆడు మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆడు పేపర్లో రాశాడు, వాళ్ళ రోజు దాసరి గారి ఆధ్వర్యంలో మురళీమోహన్ గారు జయచిత్ర గారు పెళ్లి చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళారు. ఎక్కడ కూడా బాబు ఆవిడ ఎప్పుడు నువ్వు అని కూడా పర్లేదు. ఇన్నేళ్లలో నువ్వు అని కూడా అనలేదండి. నా హీరోయిన్స్ ఎవరైతే మీరేనే అంటాను నేను, ఎవరిని కూడా. యశోదరు కూడా నువ్వు అంట, నువ్వు అన్నా మీరేనంట. కాబట్టి ఏంటంటే జయసేత్తో క్లోజ్ ఏంటంటే ఐ ట్రీట్ హెర్ యాజ్ మై సిస్టర్, అందుకని బాగా క్లోజ్గా ఉంటాం. అప్పుడప్పుడు నువ్వు అనుకోవచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా నువ్వు అనే మాట అన్నాను నేను. చాలా డిస్టర్బింగ్ సార్ ఇవన్నీ. అంటే పబ్లిక్ ఇమేజ్ అందులో కొంచెం మనం అన్నిటికీ ఎఫెక్ట్ అవుతాం. అంటే ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎడపడ రాస్తున్నారు, నోటికి వచ్చినట్టు రాసేస్తారు. దాసరి గారు అద్దాల మేడ సినిమా చేసేటప్పుడు ఓ డైలాగ్ రాశారు దాంట్లో, సినిమా వాళ్ళం మనందరం కూడా అద్దాల మేడల్లో ఉంటాం, మనం చేసిన ప్రతి పని కూడా భూతద్దాల్లో మనం చూస్తూ ఉంటారు వాళ్ళు. మనం తప్పు చేసినా ఒప్పు చేస్తే బాగుందంటారు, మెచ్చుకుంటారు. తప్పు చేస్తే మాత్రం రాళ్ళు ఇసురు కొడతారు, మన అద్దాలు పగిలిపోతాయి, మన బతుకు బజారు పాలైపోతుంది అని ఆ డైలాగ్ ఎంత బాగా నచ్చిందో నాకు. ఆ డైలాగు దాన్ని తూచా తప్పకుండా పాటించాను. ఎక్కడ కూడా ఎప్పుడన్నా ఏదన్నా మీరు అన్నట్టు ఇందాక పార్టీలో ఎక్కడ ఏదైనా చిన్నగా తీసుకున్నా కూడా జనం ఎవరో లేనప్పుడు చూసి తీసుకోవటమే. పబ్లిక్లో ఉన్నప్పుడు సిగరెట్లు తాగటం కానీ ఇది కానీ అది కూడా ఉండేది. సిగరెట్లు కూడా ఏంటంటే నాకు అలవాట్లేదు కానీ వాయిస్ కొంచెం థిన్గా ఉండేది బిగినింగ్లో, బేస్ అది ఉండేది కాదు. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారే సలహా ఇచ్చాడు, నువ్వు చుట్టలు తాగు రోజు అన్నాడు. ఊళ్ళో ఆయన చుట్టలు కావాలి కాదండి అన్న. అయితే సిగరెట్ తాగానే ఆయనే ఫస్ట్ సిగరెట్ ఇచ్చాడు. సిగరెట్ తాగిన తర్వాత అదొక రోజుకో 10 సిగరెట్లు అని అది లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ దాటకుండా అట్లా కొన్నాళ్ళు చేశాను. మళ్ళీ అయ్యప్ప మాల వేసుకుంటే మళ్ళీ మానేసేవాడిని. మళ్ళీ మాల అది తీసేసిన తర్వాత తాగాడు. ఒక రోజున అనిపించింది, అయ్యప్ప మానేసాం కదా 30-40 రోజులు మానేసాం, ఎందుకు ఇప్పుడు ఎందుకు కంటిన్యూ చేయాలి అని అనుకున్నాను. అంతే మళ్ళీ మానేసాం. అంతే అక్కడి నుంచి అది కూడా బంద్, అంతే కట్.